చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న సర్కార్ బాయి తెలుగు సినిమా షూటింగ్ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనిట్ సభ్యులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మూవీ షూటింగ్ కి క్లాప్ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని, గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ నిర్వహించడం ద్వారా స్థానిక కళాకారులకు, యువతకు అవకాశాలు లభిస్తాయన్నారు. చిత్ర బృందానికి సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. విలువలు ఎట్లుండే అనే దాన్ని, మానవ విలువల్ని, తెలంగాణ పల్లెల యొక్క జీవన సంస్కృతి సాంప్రదాయాల్ని ఈ సినిమా తెర మీద చూపిస్తుంది. రెడ్డిపల్లి గ్రామస్తుల యొక్క గౌరవాన్ని కూడా కాపాడుతుంది అని మరొకసారి నేను డైరెక్టర్గా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సామాజిక బాధ్యతతో తీస్తున్న సినిమా ఇది ఒక కమర్షియల్ అయినప్పటికీ కూడా ఈ కమర్షియాలిటీలో ఒక సామాజిక విలువలతో రూపొందించబడుతున్న సినిమా ఇది. అందుకనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్న సినిమా ట్రెండ్, ఇప్పుడున్న సినిమాలు సమాజంలో వాటి యొక్క ప్రభావం కూడా మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ రకంగానే మేము ముందుకు పోవాలని ఒక ఇవన్నీ కూడా ఉండే. సరే, ఇప్పుడు జనరేషన్లో దాదాపుగా తగ్గిపోయినాయని అనుకుంటున్నా. ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉండొచ్చు. అయినా కూడా ఇది ఒకసారి అనిపించినప్పుడు, ఆలోచించినప్పుడు ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు అవసరం లేదేమో అనిపిస్తుంది. కానీ లోతుగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఇట్లాంటి సినిమాలు సమాజానికి అవసరమే. ఎందుకంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు మనం అన్ని అవకాశాలు ఉన్నాయి, అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకెళ్తున్నాం. కానీ మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు ఏ విధంగా బతికిరు, వాళ్ళు ఎంత వివక్షకు గురయ్యారు, ఎంత కష్టాలు ఉనర్చియాల పరిస్థితుల మధ్య ఏ విధంగా అయితే వ్యత్యాసాలు జరిగినాయో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాలు, నీళ్లు తాగడానికి అని చెప్పి ఆ బావి దగ్గరకు పోయినప్పుడు చూపించినటువంటి అంతరాలు, పక్కకు దూరం నెట్టిపోయినటువంటి విధానం ఇవాళ ఈ యొక్క ప్రధానమైనటువంటి కథాంశంగా డైరెక్టర్ గారు తీసుకోవడం జరిగింది. నిజంగా ఈ యొక్క సినిమాతోనైనా అక్కడక్కడ ఉన్నటువంటి అంతరాలు తగ్గుతాయని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వాసం వ్యక్తం చేస్తాను. ముందుగా రెడ్డిపల్లి గ్రామస్తులందరికీ, అలాగే ఎవరైతే మా సర్పంచ్ గారికి, అలాగే వార్డు మెంబర్లందరికీ, మా ఎమ్మెల్యే గారికి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, అండ్ కమిటీ చైర్మన్ గారికి అందరికీ థ్యాంక్ యూ. ఇంత బాగా ఇక్కడ ఇలాంటి ఒక ఊరు ఉందని మాకు తెలియదు. యాక్చువల్లీ మా డైరెక్టర్ గారు ఈ ఊరిని చాలా ఊర్లు చూసి ఈ ఊరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఊరికి చాలా బాగుంటుంది, చాలా మన సినిమాకి, కథకి ప్రాపర్గా సూట్ అవుతుందని తీసుకున్నారు. అండ్ అలాగే ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వాదానికి వచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్. నమస్కారం, నా పేరు వర్షిక పాసు. సో నేను కూడా మీ తెలుగు అమ్మాయిని. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అండ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విలేజ్ చూస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. సీరియస్గా చాలా మంచిగా ఉంది. లైక్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇలాంటి విలేజ్కి వచ్చి ఇట్స్ లైక్ పొల్యూషన్ ఫ్రీ, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అండ్ మీ అందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో చాలా గ్రాండ్గా స్టార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా. లేకుంటే సామాజికం పూర్వకాలంలో ఏ విధంగా ఉండే అనే అంశం మీద మరి గౌరవ డైరెక్టర్ లారా గారు, ప్రొడ్యూసర్ రామరెడ్డి గారు, మరి అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు గారు, హీరోయిన్ గారికి, బాలచందర్ గారికి, మా మాజీ సర్పంచ్ గారికి, మా చేగుంట మాజీ సర్పంచ్ గారు శ్రీనివాస్ గారికి, మా బాలలక్ష్మి గారికి, శంకర్ గారికి, మిగతా మరి గ్రామంలో ఉన్న అన్ని కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ, మరి చాలామంది చాలా గ్రామాల నుంచి విచ్చేసారు మా సర్పంచులు, వారికి ప్రతి ఒక్కరికి, అన్ని పార్టీల వారికి పేరు పేరున నా యొక్క నమస్కారం. మనం నిజంగా కూడా వెనకట ఉండేది, ఇది కర్నాల బాయి, ఇది పటేళ్ల బాయి, ఈ సర్కార్ బాయి, రకరకాల పేర్లు పెట్టి పిలిచేది. ఇప్పుడున్న పిల్లలకు, ఈ సమాజానికి అసలు బాయి అంటే ఏందో కూడా తెలియదు. వాస్తవంగా హైదరాబాద్లో పోయి బాయి అంటే ఏంది, బాయి ఎట్లుంటుంది, బాయిలో ఏమవుతుందని కూడా వాళ్ళకి తెలిసే పరిస్థితి లేకుండా బాయిలు మొత్తం కన్మరుగా అయిపోయింది. దీంతో పాటు చెరువులు కానీ కుంటలు కానీ
ఊర్లలో పోతే ప్రతి చెరువుకి ఏదో పేరు ఉంటుంది పెద్దలది, దేవుని పేరు లేకపోతే పెద్ద మనుషుల పేరు, ఊర్లో కరణం పేరు, ఊర్లో ఎవరైతే వెనకటి నుంచి ఆ ఊరును పెద్దరికం చేసే పెద్ద ఆయన పేరు, ప్రతి గ్రామంలో మరి పేర్లు కూడా ఉంటాయి చెర్లకు కుంటలకు. ఇది మన తెలంగాణ సాంప్రదాయం, ఆచారం కూడా. మరి గతంలో మనం చూసేది పల్లెటూళ్ళ వాతావరణం ఏ విధంగా ఉండే, మరి అంటరానితనం, మరి ఒకరి బాయికాడికి ఒకరు పోవద్దు, ఎవరి బాయికాడ వాళ్ళే నీళ్లు పట్టుకోవాలి, ఎవరింటికి ఎవరు పోవద్దు అనేది ఒక ఆచారం ఉండేది గత కాలంలో. ఇప్పుడు అవి ఏడ కూడా కనబడతలేవు, కనుమరుగైపోయినాయి వాస్తవం ఇది. మరి ఏదేమైనా మరి మన నెక్స్ట్ జనరేషన్కు తెలియాలి చెరువు అంటే ఏంది, బాయ్ అంటే ఏంది, మరి సంస్కృతి ఏ విధంగా ఉండే, ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా ఉండే దాన్ని